తారా విద్యకి ఏదో మంత్రం ఉంటుంది, వేద సమ్మతంగా ఉంటుంది కానీ, బట్ అసలైన తారా విద్యకి మరి కావ్యకంఠ మహాముని ఎంత కష్టపడ్డాడో చూశారు కదా. అది గురువు ముఖత నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ గురువులు ఎక్కడ పడితే అక్కడ ఉండరు, తిరగటం అనవసరం. ఇంట్లో కూర్చొని లలిత అమ్మవారి పారాయణం చేసుకో. డోంట్ వేస్ట్ యువర్ టైం. అంటే అవ్యక్తముగా అది ఆకాశము కాదు, వ్యక్తముగా అది ఆకాశము. అంటే అవ్యక్తముగా ఆకాశము కాదు అది. ఇప్పుడు నీ మనసు ఉందమ్మా, చూపించు అంటే అవ్యక్తంలో ఉంటుంది, నేను ఎలా చూపిస్తాను, కానీ నాకు ఒక మనసు ఉన్నది, వ్యక్తముగా ఉన్నది అని అంటున్నావు కదా. అందుకే ఆ తల్లి కూడా అవ్యక్తముగా ఆకాశము కాదు, వ్యక్తముగా అది ఆకాశము. చూసారా, నువ్వు బతికుంటా మనసు అన్నావు, పోయిన తర్వాత ఆకాశం ఏది? అవ్యక్తము. అంటే పరిణామముగా అది ఆకాశ లక్షణము గలది అని. అంటే పరిణామములో అది ఆకాశ లక్షణము కలది, అందుకే తారాస్థితి అంటారు. అంటే పరిణామము అంటే ఏంటంటే ఇంత ఆకాశము అంత ఆకాశము అని కాదు, పరిణామములో నువ్వు ఎంత చూడగలుస్తావో చూడనిది కూడా ఉన్నది, అదంతా తారా అమ్మవారి యొక్క ఆకాశము అని. అది ఆకాశ లక్షణము గలది. లయముగా అది అనాకాశ లక్షణము గలది. నువ్వు తారాలయంలోకి వెళ్తున్నావు అనుకో, ఇంకా ఆకాశాలతో నీకేం పని? అందుకే ఆకాశం అనాకాశము లక్షణం కూడా కలది అని. పోయినవాడికి ఎందుకమ్మా ఆకాశంతో పని, ఉన్నవాడికి ఆకాశంతో పని. ఎందుకంటే ఆకాశమే లక్ష్మి కాబట్టి, తారా కాబట్టి, అన్ని ఇస్తుంది కాబట్టి. ఆకాశం నుంచే పంటలు పండుతున్నాయి కదమ్మా. ఆకాశం ఉంది కాబట్టి భూమి మనకి లక్ష్మి ప్రదమవుతోంది, భూదేవి సంతోషిస్తుంది, జనులకి కావాల్సిన కోరికలు తీరుస్తుంది. అట్లా ఈ అమ్మవారు వ్యక్తముగా ఆకాశము, అవ్యక్తముగా ఆకాశము కానిది. ఆమెకి ఇష్టం ఉంటే ఆకాశముగా వస్తుంది, లేదు ఆ పరిణామములో ఆకాశముగా వస్తుంది, లయములో మళ్ళీ ఆకాశాలు తీసేస్తుంది అని. నువ్వు పోయిన తర్వాత నీ దహరాకాశం ఎక్కడికి వెళ్ళిపోయింది, నీ మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది? నువ్వు లేవు, అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది అని దాని అర్థం అమ్మా. లయముగా అది అనాకాశ లక్షణముగా, ఇదియే ఫండమెంటల్ డైలెక్టిక్ పాసిబిలిటీ ఆఫ్ ది కాస్మిక్. ఇదే ఫండమెంటల్ డైలెక్టిక్ పాసిబిలిటీ. ఎట్లా పాసిబుల్ అయింది స్వామి? అవును, ఎలా, ఎందుకు కాదు? పాలల్లో పెరుగు లేదా, వెన్న లేదా, నెయ్యి లేదా, దీపం లేదా, కనిపిస్తే పాలుగా కనిపిస్తుంది, ఆకాశంగా. ఇవన్నీ కూడా అందులో మళ్ళీ లోపల అంతర్నిహితంగా ఉన్నాయి. అదే ఫండమెంటల్ డైలెక్టిక్స్ అంటారు. కనిపిస్తున్నది, కనిపించనిది, ఫండమెంటల్ డైలెక్టిక్స్. కాస్మిక్ కారణము ఓంకారం అని మనము చెప్పుకుంటున్నది తార యొక్క ఒక స్వరూపము. ఈ ఓంకారం మనం చెప్పుకుంటున్నామే, ఈ అమ్మవారు ఈ పాలు ఏమ్మ పైన మదనము, క్షీరసాగర మదనం జరిగితే ఓంకారం ఎలా వచ్చిందో, ఓంకారం నుంచి నువ్వు ఎలా బయటికి వచ్చావో, అలా ఆ తల్లి ఓంకార రూపంగా మనకి కనిపిస్తున్నది అని, ఈ సృష్టికి తారగా కనిపిస్తున్నది అని. ఇది ఇలా ఉంటుందని గుర్తుపట్టడానికి ఓంకారాన్ని చూపిస్తున్నాము. తారాదేవిని ఎలా చూపిస్తున్నావు? ఓంకారంగా కనిపిస్తుంది కదండి తార. ఆకాశంలో తారలు నువ్వు ఎలా చూస్తావు? అలానే ఈ తారాదేవి అమ్మవారిని ఇన్ని ఆ నక్షత్రాలు ఆకాశాలకు కూడా ఆ తారాదేవియే కారణం అండి, ఆ ఓంకారమే కారణం అండి అని చూపిస్తున్నావు అందరికీ. అదే ఆమె దర్శనము అని, ఓంకారమే ఆమె దర్శనము అని. చూసారా, అర్థమైందా? చాలా సింపుల్ గా ఉంటుంది కానీ కాంప్లికేటెడ్ గా ఉంటుందమ్మా. ఇది పైగా వినేసి పేపర్ చదివేసి పక్కన పడేసేది కాదు ఈ విద్య. చాలా నువ్వు మనసుతో ప్రాణంతో వింటేనే గురువు యొక్క అనుభూతి నువ్వు చెందగలుస్తావు. అందుకే గురువులు ఎప్పుడు కూడా లోపల ఉంటారు, బయట ఉండరు. శిష్యులు ఎప్పుడు బయట ఉంటారు, లోపల తక్కువగా ఉంటారు. అదే అసలైన సత్శిష్యులు ఎందుకు ఉండరు భూమి మీద అంటే ఇదే కారణం. ఆ టెక్నిక్ తెలుసుకోరు. అందుకే మేధా దక్షిణామూర్తి దగ్గర కూర్చున్నప్పుడు మౌనము అంటారు. అందుకే గురువు దగ్గర ఎప్పుడు కూడా మౌనంగా ఉండాలి.
నీకు తెలియకుండా ఆయన నేను గమనించి నీకు అవ్యక్తముగా తారాదేవిగా నీకు ఇవ్వవలసిన శ్రీ విద్య ఇస్తాడు. అది నీ యొక్క ఆత్మలో నిక్షిప్తం చేస్తాడు. అది నిశ్శబ్దంలోనే చాలా పనులు జరుగుతున్నాయి అని అర్థం చేసుకోండి. వ్యవహారాల్లో కాదు అని. డాంబికాలికి పోకూడదు. ఏమా డాంబికాలికి పోకూడదు గురువుల దగ్గర. శిష్యులు ఈ మధ్యకాలంలో శిష్యులు చూడండి, పట్టుమని ఒక 6 నెలలు ఉండరు. స్వార్థబుద్ధితో వస్తారు, స్వలాభంతో వస్తారు, ఏమా వాడుకుంటారు, అర్ధాంతరంగా గురువును వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఏం చెప్తాం మరి? గురువుకి ఎంత ఆగ్రహం రావాలి, కానీ పోన్లే అని చెప్పి అనుగ్రహించి వదిలేస్తారు. అదే కంపాషన్ అంటే. అదే అందుకే అమ్మవారు ఊరుకుంటుంది ఆ గురువుల్ని. మరి ఆవిడ ఊరుకోదు. గురువు నుంచి నువ్వు ఆయన్ని బాధ పెట్టి వెళ్ళావే, ఇంకా నీ నీ సంగతి పడుతుంది అమ్మవారు. ఎందుకంటే శ్రీ విద్యోపాసకులను బాధ పెట్టకూడదు. ఫస్ట్ పాయింట్. వాళ్ళు అన్నీ ఇస్తున్నారుగా. నేను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నప్పుడు ఆ ప్రేమను నువ్వు ఇంకా పెంచుకోవాలి, కానీ తుంచుకుంటే ఎలా? ప్రేమకి విలువ కట్టకూడదుగా, అవునా? అది తెలుసుకోవాలి గురువు. అందుకే ఎన్నో సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే, నేను గురువును కాదమ్మా, నన్ను గురువుగా మీరు భావించొద్దు. నేను మీలాంటి సాధకుడిని ఎప్పుడు నా చివరి ఊపిరి వరకు కూడా. అందుకే నేను నిరీశ్వర నేను ఎందుకు అలా పెట్టుకున్నాను అంటే, నాకేమీ లేనప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? ఈ వరాలు, గురుస్థానం అని, సన్మానాలు, సత్కారాలని అవసరం లేదు నాకు. సరే నీ తృప్తి కోసం చేసుకుంటావు, అది వేరే విషయం. అమ్మవారికి ఇచ్చేస్తా సన్మానాలు ఏదైనా కూడా, నాకేం వద్దన్నాను. చూడండి అమ్మవారు అక్కడే ఉంది ఆ తల్లి. నాకెందుకమ్మా ఇవన్నీ? నేనేం కట్టుకుపోను కదా. ఇది ఇలా ఉంటుందని గుర్తుపట్టడానికి ఓంకారాన్ని చూపిస్తున్నావు. నిజానికి ఓంకారము తార కానే కాదు, కానీ ఓంకారము తార అవుతుంది. ఓంకారాన్ని నువ్వు చూపించినా అది అమ్మవారి తారాదేవి కాదు, కానీ ఆమె ఆధ్యాత్మికంలో ఆ ఓంకారమే తార అవుతుంది అని చెప్తున్నారు. కారణం అవుతుంది అని. నువ్వు ఎలా పుట్టావురా అంటే, మా అమ్మ కడుపు నుంచి పుట్టానండి అంటున్నావు, కానీ నిజానికి అక్కడ తార లేదు. కానీ నిజానికి తార ఉన్నది. ఆమె లేకుండా నువ్వు ఎలా పుట్టావు? ఆకాశం లేకుండా ఎలా పుట్టావు అని, ఓంకారం లేకుండా ఎలా పుట్టావు అని. నిజానికి ఓంకారము తార కానే కాదు, కానీ ఓంకారము తార అవుతుంది. అంటే ఆమె ఇష్టం ఓంకారంలో ఉండి వెళ్ళిపోతుంది. ఉన్నప్పుడు ఓంకారం అన్నావు, ఆమె వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం లేదండి. ఇప్పుడు కుర్చీలో గురువు స్థానంలో కుర్చీలో ఆయన కూర్చున్నప్పుడు, అబ్బా అది గురువుగారి స్థానం అండి అన్నాం. ఆ గురువు గారు వెళ్ళి పడుకున్నారో లేదో ఎక్కడికో వెళ్ళిపోయారు అనుకో, ఆ కుర్చీ ఎలా ఉంటుంది? అలా అన్నమాట అమ్మవారు తారాదేవి అంటే. అది అవుతుంది. పాలు వెన్న కాదు. పాలు ఇప్పుడు ఉదాహరణకి పాలు వెన్న ఎలా అవుతుంది? కానీ వెన్న పాల నుంచి వచ్చింది. పాలు పరిణామం పొందితే వెన్న అవుతుంది. అంటే తారా అమ్మవారు పరిణామము చెందితే ఓంకారం అవుతుంది. పాలు పరిణామము చెందితే ఏమవుతుంది? వెన్న అవుతుంది. కానీ వెన్నను పట్టుకుని పాలు ఎలా అంటావు? అది చెప్తున్నాడు. చూసారా, తారా అమ్మవారిని పట్టుకోవటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆమె తత్వం నీకు అర్థం కాదు. ఇదే స్వరూప తత్వం గురించి చెప్తున్నాడు. అది తెలుసుకోకుండా నువ్వు తారా ఉపాసన మాట్లాడితే ఎలా? అందుచేత పాలను చూసి ఘృతమని సంతృప్తి పడితే ఘృతము రాదు. అందుకే పాలను చూసి ఊరికే తారా అమ్మవారు ఉపాసన చేస్తున్నాను, మంత్రం చేస్తున్నాను అని చెప్తే ఆ పాలల్లో నుంచి తారా అమ్మవారు నీకు దర్శనం ఇవ్వదు. ఘృతము అంటే నెయ్యి, నెయ్యి రూపంలో నీకు దర్శనం ఇవ్వదు అని, తారా సిద్ధి నీకు కాదు అని. దానికి పరిణామము తీసుకురావాలి. ఓంకారాన్ని ఉచ్చరించి తారా అని చెప్తే తారా సిద్ధిని పొందలేవని హెచ్చరిక. ఊరికే ఓం అనుకుంటూ కూర్చుంటే తారా కాదని, అది తారా ఉపాసన కాదని, దాన్ని ఆత్మగతముగా చేసుకోవాలి. ఓంకారం చెప్పాం కదా. నిజానికి ఓంకారానికి స్వరూపమేమీ లేదు. నాదముగా అది వినబడుతున్నది కాబట్టి దానికి ఒక స్వరూపాన్ని మనము అనుకరించి ఓం అన్నాము.
నిజంగా చెవులు మూసుకుంటే సముద్ర ఘోష ఎలా ఉంటుంది? దానికి అక్షరం ఎట్లా ఉంటుందమ్మా చెప్పు? సముద్ర ఘోష అంటే దానికి నువ్వు చెప్పలేవు. కానీ ఘోష ఉన్నది స్వామి అంటున్నావు. ఓంకారం అనేది అక్షరముగా లేదు, నాదముగా ఉన్నది. మరి నాసా వాళ్ళు మొన్న సూర్యుడిలో కూడా ఓంకారం ఉన్నదని విన్నారు కదా, ఎలా వచ్చింది? అటువంటి నాదం అన్నమాట. సముద్ర ఘోష చేస్తుంది. ఘోషకి మనం ఏం చెప్తాం? కానీ నాదము ఉన్నది స్వామి. సో ఓం అది స్వరూపాన్ని మనం అనుకరించి ఓం అని అంటున్నాము. అది ఎలా ఉంది అంటే ఓం అన్నట్టుగా ఉంది గురువు గారు. అయితే అదే అమ్మవారు. కానీ తార అమ్మవారు అరూపము. ఆ తల్లికి రూపము లేదు. ఓం దాని యొక్క అభివ్యక్తి అంటే బయటపడటము. మన దగ్గరికి వచ్చిన తారను ఓంకారమని నాదమని అన్నాము. ఆ తల్లి మన మీద కరుణతో దాని యొక్క అభివ్యక్తం చేసుకుంది. తనను తాను అభివ్యక్తం చేసుకుంది. పోన్లేరా ఏడుస్తున్నావు, ఓంకారముగా నేను కనిపిస్తాను, నాదముగా కనిపిస్తాను అని చెప్పి తనను తాను అభివ్యక్తము చేసుకుని అమ్మ బయటపడటము. మన దగ్గరికి వచ్చిన తారని మనము ఓంకారమని నాదమని అప్పుడు అన్నాం. అమ్మో తారాదేవి అంటే ఓంకార రూపంలో ఓముని పట్టుకుంటే నాదములోకి వెళతాము, అమ్మ దగ్గరికి వెళతాము అన్నది పెళ్లితార్థం. మనము అర్చించి చెప్పగలిగిన పవిత్రమైన తారను ఓంకార రూపంలో ఉచ్చరిస్తున్నాము. మనము అర్చించి చెప్పగలిగిన పవిత్రమైన తార ఈ తారాదేవి ఎవరైతే ఉన్నారో నేను మనం అందుకే యోగములు ధ్యానములు ఎక్కడైనా ఓంకారముతోనే పూజలు మొదలవుతాయి, ధ్యానము మొదలవుతుంది, యోగము మొదలవుతుంది. సో ఓంకార అందుకే మనం పవిత్రంగా తారాదేవిని ఓంకారముగా ఉచ్చరిస్తున్నాము అని. అమ్మా నేను ఓంకారం మీ అందరికి నేర్పాను కదా, అది పవిత్రంగా చేయండి. తారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఉచ్చరించిన మాత్రాన తారను అందుకోలేమని హెచ్చరిక. ఊరికే ఓం 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 అన్నంత మాత్రాన అమ్మవారు నీకు కరుణించదు అని. ఉచ్చరించినంత మాత్రాన ఆ తల్లిని మనం అందుకోలేమని హెచ్చరిక అని చెప్తున్నాడు. అందుకే నేను మా అబ్బాయికి శ్రీరామ్ అని పెట్టుకున్నానండి పేరు. అంటే శ్రీరామ్ అని చిన్నప్పటి నుంచి కోట్ల సార్లు చెప్పానండి, పలికాను, పుణ్యం వస్తుంది అంటే నేనేం చెప్తాను. అలాంటిది నీ ఉచ్చారణ కూడా ఏమో. ఎందుకంటే అది సర్వాంతర్యామి కాబట్టి. ఎందుకు? ఆ తల్లి సర్వాంతర్యామి. నాదము లేని చోట ఎక్కడుందమ్మా? ఆమె సర్వాం ఇక్కడ ఉన్నది అక్కడ లేదనే లక్షణం దానికి లేదు కాబట్టి. ఎందుకంటే అది సర్వాంతర్యామి. ఇక్కడ ఉందండి అక్కడ లేదండి. తారాదేవిని అంటే ఊరికి అక్కడ ఊరికి ఆ గుడి చూపించడం ఈ గుడి చూపించడం అది తారా పీఠం అండి, అక్కడ తారా అమ్మవారు ఉంటుంది, ఇట్లా చూపించేది కాదు తల్లి. ఆమె సర్వాంతర్యామి. ఈ తత్వము తెలుసుకో పిచ్చివాళ్ళలారా అని చెప్తున్నారు ఇక్కడ. ఇది తెలుసుకోకుండా గుళ్ళ మీద గుళ్ళల్లో ఊరికి తోసుకుంటూ కింద పడేసేసి ఆయన శివలింగాల్ని తాకేయటం, దీనివల్ల నీకేం వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు అని తత్వం తెలుసుకోవాలి. నేను కాశీకి వెళ్ళాను కదా, నేను ముట్టుకోకుండానే ముట్టుకున్నాను నా సూక్ష్మ ఆత్మతో. నేను ముట్టుకోలేదమ్మా, నాకు అందలేదు. ఆత్మని తీసుకెళ్ళి అక్కడ వేశా. ఆ అనుభూతి వేరు, ఆ అనుభూతి వేరు. అక్కడ అన్నపూర్ణ అమ్మవారి దర్శనం అయింది, అన్నపూర్ణ అమ్మవారి దర్శనం అయింది. చెప్పాను, కట్టమని చెప్పింది. అన్న గురువుల పేరు మీద కట్టమని చెప్పింది. డబ్బు కట్టాను, ఇంకో చోట కట్టాను. ఆ తల్లి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత గంగాదేవి అమ్మవారి దర్శనం అయింది. ఎంత పొంగిపోయిందో ఆ తల్లి. ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలి? అందుకే నాది ఆత్మ కథ కాదు, ఆత్మ కాని కథ, తారాదేవి కథలా ఉంది నాది. అందుకే మౌనంగా ఉంటాను, పిచ్చివాళ్ళలా ఉంటాను.
ఏమీ తెలియని వాళ్ళనే ఉంటాను. ఎందుకంటే చివరికి చెప్పేది ఏదీ లేదని. నేను మీ అందరికంటే ముందే నేను చేరుకున్నాను నిరీశ్వరంలో. ఇప్పుడు చెప్పండి, నిరీశ్వరం దగ్గరికొచ్చి నేను అన్నీ తెలుసుకున్నాననే పదం ఉండదుగా. ఏమీ లేదండి గురువుగారు. అజ్ఞానము, జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము, ఆత్మ విద్య, శ్రీ విద్య అన్నీ దాటి నేను బిందువు పైన ఈంకారంలో ఏం చెప్తావమ్మా? అక్కడ ఏమి చెప్పేదేమీ లేదు. నిరీశ్వరము. దేవుడు లేడు, జీవుడు లేని స్థితి అది. అది. అందుకే అలా ఉంటాం. ఆ లక్షణంతో ఉంటాం. అలా అందరూ ప్రయత్నం చేస్తే ఉంటారు. అందుకే మనం అన్నిటికీ కూడా సాక్ష్యంగా ఉండాలే గాని, ఏమో అనుభూతుల్లోకి పరిగెత్తటం అది వృధా ప్రయాసం. ఓకే. ఏదో కొందరు వ్యక్తుల కోసం మేము కాశీ గాని ఇవన్నీ వెళ్తాం గాని, నా మూడో కన్నే ఓంకారమే ఈ తారా స్థితే నా కాశీ. అదే దివ్య కాశీ, భవ్య కాశీ. సరే లోకంలో ఉంటున్నాం, సంఘంలో ఉంటున్నాం కాబట్టి వారి ఇష్టాయిష్టాలు పెట్టుకొని నేను ప్రవర్తించాను. శ్రీకృష్ణుడు కూడా అంతే కదా. ఎవరైనా కూడా అంతే కదా. మీరైనా అంతే. నేనే అని కాదు, మీరైనా కూడా అంతే. ఆ స్థితికి ఎదిగినప్పుడు అంతే. ఇవే ఆలోచనలు వస్తాయి, కొత్త ఆలోచనలు ఏం రావు. సో ఆమె అక్కడ లేదనే లక్షణము దానికి లేదు కాబట్టి, ఎక్కడ ఓంకారం ఉన్నదో పట్టుకోగలిగిన పరిపూర్ణత మనలో లేదు. అమ్మవారిని పట్టుకోగలిగిన పరిపూర్ణత మనకి లేదు. ఓంకార ఉచ్చారణ గురువుగారు ఇచ్చారు కదా మనకి. దాన్ని సరిగ్గా చేస్తే పట్టుకోగలుస్తావు. నాకు వెంటనే నిన్ను నమ్ముకుంటే నాకేం వచ్చింది? నాకేమైనా జీవితం మార్పు వచ్చిందా? వెంటనే లెక్కలు వేశారమ్మా నా మొహం మీదే. ఎంత బాధపడతాను నేను. నేనా దేవుణ్ణి? నీ కర్మ ఎలా చచ్చిందో అలానే ఉంటావు నువ్వు. గురువుల్ని ఇచ్చే మర్యాద ఇదేనా? తప్పు కదా. పేర్లు వద్దు మనకి. నిన్ను నమ్ముకుంటే మాకేం వచ్చింది? నేనేమైనా బాగుపడ్డానా? నిన్ను ఎవడు నమ్ముకోమన్నాడు? నన్ను ఎవడు నమ్ముకోమన్నాడు? గురువులంటే ఏ గురువుని నమ్ముతావు? అమ్మవారు గురు గోవింద రూపిణి. ఆ దేవుడు మరి నిన్ను పుట్టించాడు కదా. నా నువ్వు నా దగ్గరికి రావటమే నీ అదృష్టం. అతపూర్వం నీ జీవితం ఎలా ఉందో చూసుకో. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. గురువు దగ్గరకు వచ్చావు కాబట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు అయినా కూడా నేను కంపాషన్‌తో పోన్లే మన పిల్లలే కదా, పిల్లలు లేరు కదా అని మనం అంతా ఆదరిస్తాం. నిన్ను నమ్ముకుంటే నాకేం వచ్చిందంటే నన్ను నమ్ముకోమని నేనెప్పుడు చెప్పలేదు. నేను ప్రవచనాలు చెప్పుకొని బతికేవాడిని నేను. నాలో అమ్మ ఉంది అని నువ్వు అనుకున్నావు. ఆ తల్లి నా దగ్గర నుంచి నీకేమీ రాలేదు. దానికి నేను అభాగ్యుడిని. పోయి అడుగు అమ్మవారిని. నిన్ను పుట్టించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడిని అడుగు. నువ్వేం కర్మలు చేసుకున్నావో గత జన్మలో. మహా పాపాలు చేసుకొని చివరికి గురువులు నిందిస్తే వాళ్ళేం చేస్తారు? ఆ కర్మను తొలగిస్తున్నాం కదా. ఓర్పు ఉండాలి కదా. అవునా? తల్లిదండ్రులు పిల్లల్ని అవునా? ఒకరోజు ఓర్పు పట్టు నాన్న, రేపు డబ్బులొస్తాయి. వచ్చినప్పుడు నీకు సైకిల్ కొనిస్తా, అది కొనిస్తా అంటాడు. వెంటనే తై అని ఎగిరిపోతే అటువంటి నాకు అనిపించింది కాశీలోనే. ఇటువంటి శిష్యుల్ని వదిలేశాను నేను గంగలో. నాకు వద్దమ్మా, నాకు ఎవరిని పంపించొద్దని. నా పని నేను చేసుకుని నన్ను వెళ్ళిపోనియన్నా. నాకు ఐ డోంట్ వాంట్. ఇంత కోపం వచ్చిందమ్మా. నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు నా బాధలు. నాతో పాటు వచ్చారు. వాళ్ళకి తెలుస్తాయి నేను ఎన్ని బాధలు పడ్డాను. అందుకని ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ పీపుల్. మెటీరియలిస్టిక్ పీపుల్. నేను నా పని నేను చేసుకుని పోతున్నాను. మాట వాళ్ళు ఎటుపోతే నాకెందుకు ఏమ్మా.